హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక ఎంతో టేస్టీగా ఉండే యోగర్ట్ బిస్కెట్స్ అండి. వీటిని చాలా రకాలుగా పిలుస్తారు. ఏగోట్ బిస్కెట్స్, అలాగే కోడ్ బిస్కెట్స్, అలాగే షుగర్ బిస్కెట్స్. నేను ఇంతవరకు చూపించిన బిస్కెట్స్‌లో ద బెస్ట్ బిస్కెట్స్ రెసిపీ అండి ఇది. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అందరికీ ఇంట్లో అవైలబుల్ ఉంటాయి. ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే తెలుగులో ఇంతవరకు ఈ రెసిపీ ఎవరు చూపించలేదండి. ఫస్ట్ దానికోసం మనం ఇలాగా ఒక బౌల్ తీసుకోవాలండి. నెక్స్ట్ బటర్ అండి. ఇది హోమ్ మేడ్ బటర్, నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన బటర్ అనమాట. దాన్ని ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం ఒక 5 మినిట్స్ ముందుగా బయట ఉంచుకోవాలండి. ఎక్కువ మెత్తగా అయితే అవ్వకూడదు, సాఫ్ట్గా కొంచెం గట్టిగానే ఉండాలి. అలాగే 1 కప్ మైదా తీసుకున్నానండి. మీకు మెజర్మెంట్స్ వైజ్ అయితే 50 గ్రామ్స్ బటర్ అండి, అలాగే 120 గ్రామ్స్ మైదా వస్తుంది. అంటే హాఫ్ కప్ బటర్ వేసాను, అలాగే 1 కప్పు ఫుల్ కప్పు మైదా వేసాను. మెజరింగ్ స్కేల్స్ ఏం లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. దీన్ని మొత్తాన్ని మనము ఇలాగ బాగా మిక్స్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగ పొడి పొడిగా మనకైతే మిక్స్ అవ్వాలి. నెక్స్ట్ నేనైతే కొంచెం వెన్న ఎక్కువ తీసుకున్నానండి. మీరు కొంచెం తక్కువ తీసుకున్నా సరిపోతుంది. అలాగే హాఫ్ కప్ కంటే తక్కువ అండి షుగర్ తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో కూడా యాడ్ చేస్తాము. సో 1 పించ్ సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే దీంట్లో మీకు నచ్చితే బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా వేసుకోవచ్చు, లేదంటే లేకపోయినా కానీ స్కిప్ చేసినా చాలా టేస్టీగా వస్తాయండి. నెక్స్ట్ దాన్ని కూడా మిక్స్ చేశాక పెరుగు ఉంటుంది కదండి, ఇలాగ పెరుగు హాఫ్ కప్ కంటే తక్కువ తీసుకోవాలండి. ఎందుకంటే ఒకేసారి ఎక్కువ వేసాము అంటే మనకి లూజ్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనకి రెసిపీ పాడవద్ది కాబట్టి కొంచెం తక్కువగానే తీసుకొని మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ మనము ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. టూ సాఫ్ట్గా కలుపుకోకూడదు, అలాగే హార్డ్గా కలుపుకోకూడదండి. మనము చపాతీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. సాఫ్ట్గా మనకైతే ఒక ముద్దలాగా, పిండి ముద్దలాగా నొక్కుకోవాలండి. కొంచెం టైం అయితే పడుతుంది, మరి ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ ఒక 5 మినిట్స్ ఇలాగ ఒక ముద్ద ఫామ్ అయ్యేదాకా మనం మిక్స్ అయిన దాకా ఇట్లాగైతే మిక్స్ చేసుకోవాలండి. మీకు నచ్చితే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు లేదా బేకింగ్ సోడా కానీ యాడ్ చేసుకోవచ్చండి. ఇంకొంచెం మనకి బిస్కెట్స్ అనేవి క్రంచీగా సాఫ్ట్గా వస్తాయి అవి యాడ్ చేయడం వల్ల, అలాగే పొంగుతాయి. సో అదండి యూజ్. సో నేనైతే యాడ్ చేశానండి ఒక హాఫ్ టీ స్పూన్, అది స్కిప్ అయింది. అలాగే నెక్స్ట్ దీన్నైతే మనం ఇలాగ ఒక మూత పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అయితే మనం నార్మల్ ఫ్రిడ్జ్లో అయితే ఉంచుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఫ్రిడ్జ్లో ఉంచి అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. అది ఏమి గట్టిగా ఏమి అవ్వదండి, జస్ట్ మనం వెంటనే పెట్టి వెంటనే తీసేస్తాం కాబట్టి సాఫ్ట్గానే ఉంటుంది పిండి అనేది. నెక్స్ట్ ఇలాగా ఒక బటర్ పేపర్ అయితే వేసుకోవాలి. దాని మీద మనం కలుపుకున్న ముద్దనైతే ఇట్లా పెట్టుకొని నెక్స్ట్ పైన కూడా ఇలాగ ఇంకొకటి వేసుకోవాలండి బటర్ పేపరు. ఆ తర్వాత మనము ఇట్లాంటి ఒక చపాతీ రుద్దుకునే కర్ర ఉంటుంది కదా, దాంతో మనమైతే ఇలాగ నొక్కుకోవాలండి పొడవుగా. అలాగే మనకి కొంచెం పలచగా నొక్కుకున్నా పర్లేదు, కొంచెం తిక్కుగా ఉన్నా పర్లేదు అనమాట. మనకి జస్ట్ లోపల అనేది ఎయిర్ బబుల్స్ లాగా ఏర్పడి మన బిస్కెట్స్ అనేవి చాలా క్రంచీగా వస్తాయి అనమాట. అంటే తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటాయి, అలాగే కొంచెం కొంచెం గ్యాప్స్ వస్తాయి అనమాట లోపల లోపల. అప్పుడు చాలా బాగుంటాయి బిస్కెట్స్. దానికోసంగా ఇలాగ మనం మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలండి. మొత్తం చేత్తో ఇట్లా అనుకున్నాము, బటర్ పేపర్ మీద వేసాము అంటే చాలా ఈజీగా వస్తుంది. అదే మీరు నార్మల్గా కింద ఒత్తుకోవాలంటే ఈ రెసిపీ రాదండి. పిండి వేయాలి, ఇంకా చాలా పెద్ద ప్రాసెస్ అనమాట అదంతా. ఇలాగ బటర్ పేపర్ అయితే కింద అంటుకోకుండా మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగ ఒక రౌండ్గా ఫామ్ చేసుకున్న తర్వాత మనకి ఏమైనా షేప్స్ బాగాలేవు అంటే షేప్గా మనం సర్దుకోవచ్చండి, అంటే కొంచెం ఒత్తుకోవచ్చు. నెక్స్ట్ దీన్నైతే నేను కట్ చేసేస్తున్నాను పీసెస్గా. మీకు ఏ సైజ్ అయితే కావాలో ఆ సైజ్ ఇట్లాగా పీసెస్ కట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని మన కుక్కర్లో కూడా చాలా సింపుల్గా అయితే మనం బేక్ చేసుకోవచ్చండి. నేను నార్మల్గా గ్యాస్ మీద కూడా బేక్ చేస్తున్నాను బిస్కెట్స్. ఎవరైనా చూడలేదు అంటే ఆ రెసిపీ ఒకసారి అయితే చూడండి. ఒక 10 మినిట్స్ మనం ప్రీ హీట్ పెట్టుకొని ఆ తర్వాత బిస్కెట్స్ ప్లేట్ అనేది గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక 20 to 30 మినిట్స్ ఉంచుకున్నాము అంటే మనకి నీట్గా మనకి బేక్ అయిపోతాయండి. నేనైతే ఓవెన్లో చేస్తున్నాను. బేకింగ్ ట్రే ఉంటుంది కదా, అది తీసుకొని నెక్స్ట్ షుగర్ని మనం ఇలా తీసుకొని షుగర్లో ముంచుకోవాలండి ఒక్కొక్క పీస్ని. వీటిని షుగర్ బిస్కెట్స్ అంటారు కదా, అందులో మనం చాలా తక్కువ షుగర్ యాడ్ చేసాం కదా పిండి కలిపేటప్పుడు. సో అందుకేనండి ఇప్పుడు మనం ఇలాగ యాడ్ చేస్తాం కాబట్టి షుగర్ ఎక్కువైపోతుంది ఫస్ట్ కానీ మనం ఎక్కువ కలిపామంటే. ఇలాగన్నీ కూడా ఇలాగైతే తీసుకోవాలండి. నెక్స్ట్ దీని అయితే ఓవెన్లో నేనైతే 180 డిగ్రీ సెంటీగ్రేడ్స్ దగ్గర 30 మినిట్స్ అయితే బేక్ చేశాను. ఎంత బ్యూటిఫుల్గా బేక్ అయితే అయిపోయాయండి.
చూస్తున్నారు కదా, మనకి బ్యాక్ సైడ్ ఇలాగా బ్రౌన్ కలర్లో రావాలి అండి. ఆ బ్రౌన్ కలర్ వచ్చిందంటేనే మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయి అని అర్థము. కొంతమందికి తెలియక వైట్గా ఉన్నప్పుడే తీసేస్తారు. ఆ వైట్గా ఉన్నప్పుడు ఏంటంటే మనకి క్రంచీగా రావు, అంటే ఇంకా సరిగా బేక్ అవ్వలేదనేసి అర్థం అనమాట. ఇవైతే మనకి 10-15 డేస్ మనకి స్టోర్ ఉంటాయండి ఎయిర్‌టైట్ బాక్స్‌లో వేసుకుంటే. అలాగే సెల్లింగ్ పర్పస్ కూడా దీన్నైతే యూజ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి బిస్కెట్స్ అయితే. ఒకసారి తిన్నారు అంటే మీరే అనుకుంటారనమాట ఎంత టేస్టీగా ఉన్నాయి అనేది. నేనే చెప్తున్నాను కదండీ, నేను ఇంతవరకు చేసిన బిస్కెట్స్‌లో చాలా బాగుండే బిస్కెట్స్ అంటే ఇవేనో. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కూడా నేను పిల్లలకి. చాలా హెల్తీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో మనమైతే ఇంట్లో చేసేసుకోవచ్చు. చూస్తున్నారుగా ఎంత క్రిస్పీగా క్రంచీగా వచ్చాయి. జస్ట్ అలా నలపగానే నలిగిపోయాయి. నెక్స్ట్ ఇలాగ ఎయిర్‌టైట్ బాక్స్‌లో వేసుకొని మనమైతే స్టోర్ చేసుకోవచ్చు 10-15 డేస్ వరకు. అలాగే పిల్లలకి స్నాక్స్‌గా, టీ టైమ్ స్నాక్‌గా గానీ అన్ని విధాలా మనకి యూజ్ అవుతది. ఇలాంటి చిన్న చిన్న రెసిపీస్ అన్నీ ఇంట్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. బయట చాలా డాల్డాలు అలాంటివి ఇలాంటివి వాడేసి అన్‌హెల్తీగా చేస్తారు కాబట్టి మనం ఇలాగ ఇంట్లో హెల్తీగా చేసుకోవచ్చండి. థాంక్ యూ ఫర్